నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. హైదరాబాద్లో ఎక్కడైనా నాలాలకి దగ్గరలో ఇల్లు కట్టుకున్నా, చెరువులకి దగ్గరలో ఇల్లులున్నా, కుంటలకి దగ్గరలో ఇల్లులున్నా, లేదు అంటే గతంలో ఇక్కడ ఒక చెరువు ఉండేది కానీ ఇప్పుడు కాలనీలు వెలిసాయి, మా ఇల్లు కూడా అదే కాలనీలో ఉంది అనిపించినా కూడా వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి ఎవరైనా గవర్నమెంట్ అధికారులు వచ్చారనంటే వెంటనే వాళ్ళ వెనుక బుల్డోజర్లు వచ్చేస్తున్నాయేమో, మా ఇల్లులు కూల్చేస్తారేమో అని వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరింటి పైనైనా సరే RBX ఈ పేరును రెడ్ కలర్లో రాశారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కూల్చేయడానికే అధికారులు వచ్చేసి ఆ లెటర్స్ రాశారు అని గజ 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 వణికిపోతున్నారు. ఎస్, రీసెంట్గా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించినటువంటి అధికారులు ఏ ఇల్లులైతే FTL జోన్లో బఫర్ జోన్లో ఉన్నాయో, అంటే మూసీ నదికి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో, ఏ ఇల్లులైతే FTL జోన్లో బఫర్ జోన్లో ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సర్వేలు చేసి వాళ్ళ ఇంటి పైన RBX అని రాస్తున్నారు. రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అనమాట దాని పేరు. సో RBX అని రాశారంటే ఫినిష్, ఇంకా ఇల్లు కూల్ చేయటమే. ఇక ఈ ఇల్లు కూల్ చేస్తే ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంటి అని భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే వణికిపోతున్నారు. ఏంటి ఇప్పుడు మా ఇల్లు RBX అని రాసేశారు, సో మా ఇల్లు కూల్ చేస్తారు, మరి ఇల్లు కూల్ చేస్తే మా బతుకులేంటి, మేము ఎక్కడ బ్రతకాలి, మేము రూపాయి కూడేసుకొని ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము, మరి మాకు ఇప్పటికిప్పుడు ఇల్లులు కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో వచ్చేసారు, కథం అయిపోయిందని చెప్పేసి వణికిపోతున్నారు. కానీ నిజానికి అధికారులైతే వెళ్ళారు కానీ వాళ్ళు హైడ్రా ఆఫీసర్స్ కాదు, వాళ్ళంతా రెవెన్యూ ఆఫీసర్స్. మీకు గుర్తుందా, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు ప్రచార సభల్లో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మూసీ నది పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో ప్రస్తుతం మూసీ నది పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. మూసీ నది అనేది హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల వారికి ఒక మంచినీటి చెరువులాగా, ఒక మంచినీటి నదిలాగా ఉండేది అది. కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏ రేంజ్లో ఉందో, ఎలా ఉందో అనేది మీకు తెలిసి ఉంటుంది. అసలు ఆ ప్రాంతంలోకి అటు పక్కన వెళ్ళాలి అంటే కూడా ఆ చాదర్గట్, ఆ ఏరియాస్ నుంచి వెళ్తూ ఉంటే చాలా కంపు వాసన, అంత దరిద్రంగా తయారైపోయింది. సో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని త్వరగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, మూసీ నదిని డెవలప్ చేయాలి, హైదరాబాద్కి మూసీ నది ఒక ఎలా అయితే ప్రస్తుతం చార్మినార్ కేంద్ర బిందువుగా మారిందో మూసీ నది కూడా అలా మారాలి అని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికోసం సపరేట్ కమిటీని ఏర్పాటు చేశారు, సపరేట్ అధికారులని అలాట్ చేశారు. ఒక టైంలో IAS ఆమ్రపాలికి కూడా మూసీ నది డెవలప్మెంట్ చైర్మన్గా తనకి పదవి ఇచ్చారు. తర్వాత అఫ్కోర్స్ GHMCకి మాత్రమే ఆమెను మార్చేశారు. కానీ బట్ అంత సీరియస్గా తీసుకున్నారు. మరి ఈ క్రమంలోనే మూసీ నది ప్రక్షాళన అనేది మొదలైపోయింది. అందుకే రెవెన్యూ అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఏ ఇల్లులైతే ఎవరి ఇల్లులైతే FTL జోన్లో బఫర్ జోన్లో ఉన్నాయో ఆ ఇంటికి రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి, అంటే RBX అని చెప్పి వాళ్ళ ఇంటి పైన పెయింట్ వేస్తున్నారనమాట. సో త్వరలో మీరు ఏదైతే అనుకున్నారో ఎస్, ఆ ఇంటిని కూల్ చేస్తారు. అయితే ఇక్కడ భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు హైడ్రా పరిధిలో ఉన్నటువంటి ఇల్లులను ఎలా అయితే కూల్చేస్తున్నారో, మరి వాళ్ళకి పునరావాసం కల్పించట్లేరని ఏదైతే ప్రశ్న ప్రస్తుతం లేవనెత్తుతుందో, ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల వారికి మాత్రం ఆ ప్రాబ్లం లేదు. సో నేను మీకు నెంబర్తో సహా చెప్తాను ఎన్ని ఇల్లులు ఇవ్వబోతున్నారు అనేది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటి అంటే, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు 15,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ని సిటీ అవుట్స్కట్స్లలో వాళ్ళ కోసం కట్టించి మరీ ఇవ్వబోతుంది గవర్నమెంట్. వాళ్ళకి ఆ ప్రామిస్ కూడా చేసింది. సో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరి ఇల్లులు అయితే FTL బఫర్ జోన్లో ఉంటాయో వాళ్ళ ఇంటిని అయితే ఖచ్చితంగా కూల్ చేస్తారు, కూల్ చేయాల్సిందే. ఈరోజు కాకపోయినా రేపు హైడ్రా వచ్చైనా కూల్ చేస్తుంది. కానీ సో మూసీ నది డెవలప్మెంట్ కోసం ఈ పని చేస్తున్నారు కాబట్టి ఈ ఎవరి ఇల్లులు అయితే కూల్ చేస్తారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గవర్నమెంటే ఇస్తోంది. 15,000 ఇల్లులని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసింది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ RBX అని రాసిన ఇల్లులు ఎవరైతే ఉన్నారో ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా బుల్డోజర్స్ వస్తాయి, కానీ మీకు మాత్రం ఇల్లు ఉంటుంది, మీకు ఒక ఇల్లు కూడా ఇస్తుంది గవర్నమెంట్.
సో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని ఈ వర్క్ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ సేమ్ టైం మీ అందరికీ తెలుసు హైడ్రా కూడా ఎంత సీరియస్గా హైదరాబాద్లో వర్క్ చేస్తుంది అనేది. సో హైడ్రాని చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో కూడా రావాలి, ముఖ్యంగా ఆంధ్ర కూడా తీసుకోవాలి అని ప్లాన్ చేస్తుంది. బట్ సేమ్ టైం ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే హైడ్రా చేస్తున్న పని చాలా మంచి పని, కానీ ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకంటూ ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి. అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇప్పుడు ఎలా అయితే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఊరి చివర ఇస్తామని చెప్తున్నారో, ఇన్ ద సేమ్ వే ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకు కూడా పునరావాసం కల్పించేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక ఆయన పాపం రూపాయి కష్టపడి రూపాయి దాచుకొని సొంతిల్లు కట్టుకొని సరిగ్గా శనివారం రోజు గృహప్రవేశం చేసుకున్నాక కరెక్ట్గా ఒక వారం రోజుల్లో నెక్స్ట్ సాటర్డేకి ఆ ఇంటిని కూల్చేశారు. నేనేం చేయాలి, ఏమైపోవాలి, నేను కష్టపడి దాచుకొని తిండి తిప్పలు మానేసి ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఇంటిని కూల్చేశారు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి తను బాధపడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అలాంటి వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పాపం ఎంతో కష్టపడి తిండి తిప్పలు మానేసి అటు పిల్లల్ని చదివించుకుంటూ ఇటు రూపాయి కూడగట్టుకొని ఇల్లులు కొనుక్కున్న వాళ్ళకి ఏదో ఒక ఫెసిలిటీ మీరు ఇవ్వాల్సిందే గవర్నమెంట్ నుంచి. సో మరి వాటన్నింటికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? సేమ్ టైం లోన్లు కూడా కల్పిస్తున్నారు కదా. ఒకవేళ నిజంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండుంటే లోన్స్ ఇవ్వద్దు, అది గవర్నమెంట్ చేసిన తప్పే కదా. అవి కూడా గవర్నమెంట్ అండర్ పనిచేస్తున్న బ్యాంకులే కదా. అండ్ సేమ్ టైం అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్సే కదా. సో ముందుగా అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అండ్ సేమ్ టైం ఇలా ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి అట్లీస్ట్ వాళ్ళు పే చేసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ద పేమెంట్ రిటర్న్ చేయటము, ఇంకొకటో లేకపోతే వాళ్ళకి ఇంకొక చోట ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వటము, ఇంకేదో ఒకటి చేస్తే మాత్రం బాగుంటుంది అనేది ప్రజల్లోంచి వినిపిస్తున్న మాట. రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఎగ్జాక్ట్లీ సూపర్ వర్క్. ఎందుకంటే చెరువులని కబ్జాలు చేసేసి ఇల్లులు కట్టుకోవటం వల్ల ఈరోజు హైదరాబాద్లో వర్షం పడిందంటే చిన్న వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ మునిగిపోతుందేమో అని అంత భయం వేస్తుంది చిన్న వర్షానికి కూడా. సో ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఆ చెరువుల్లో ఇల్లులు కట్టుకోవడం వల్లే, ఆ నాలాలపైన ఇల్లులు కట్టుకోవటం వల్లే. సో వీటన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ సేమ్ టైం గవర్నమెంట్ ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కానీ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కానీ ఫస్ట్ ఏదైనా ఆల్టర్నేటివ్గా ఇంకొక అవకాశం కల్పించి తర్వాత వాళ్ళ ఇంటిని కూల్చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ప్రజల్లోంచి వినిపిస్తుంది. బట్ సేమ్ టైం ఎవరికై ఇంటిపైన అయితే ఆర్బీఎక్స్ అని రాశారో వాళ్ళు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్ బెడ్ ఎక్స్ట్రీమ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటికి మాత్రమే రాశారనమాట, రివర్ బెడ్ ఎక్స్ట్రీమ్ ప్రాంతాల్లోకి. సో వాళ్ళ ఇంటిని కూల్చేస్తారు కానీ వారికి మాత్రం పునరావాసం కల్పిస్తున్నారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే ఆర్బీఎక్స్ అని రాశారో మా ఇల్లు కూల్చేస్తారేమో అని టెన్షన్ పడుతున్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీకు గవర్నమెంట్ ఇల్లులు ప్రొవైడ్ చేస్తోంది. సో అదనమాట సంగతి. అండ్ సో మరి నేనన్నది మీరు అంటారా? రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ సరైందే అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం హైడ్రా విషయంలో ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అఫ్కోర్స్ వాళ్ళు మోసపోయినారు కాబట్టి మరి మోసం ఎవరు చేశారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి, అండ్ గవర్నమెంట్ ఎవరైతే అప్రూవల్ ఇచ్చిందో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు? అండ్ సేమ్ టైం ఎవరైతే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయో ఆ బ్యాంకులు పోనీ ఇప్పుడు ఆ బ్యాంకులు ఇల్లు కూల్చేశారు, ఆ ఇల్లే లేకుండా పోయింది, లోన్ కట్టాల్సిన అవసరం లేదు అంటుందా? లేదు, కట్టాల్సిందే. అదొక సమస్య. సో వీటన్నింటికి ఎలాంటి పరిష్కారం ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.